మనిషికి కావాల్సిందేంటి? మనిషి అవసరాలేంటి? వేదాంతం మాట్లాడుతున్నాం అనుకోవద్దు. సంపాదించింది ఎవరైనా తీసుకెళ్తారా? లేదు. అలెగ్జాండర్ చెప్పాడు ఇలా చేతులు పెట్టి, వీ వోంట్ టేక్ ఎనీథింగ్. కానీ కష్టపడి సంపాదించాలి భార్య బిడ్డలకి. నేను కష్టాలు పడ్డాను, నా పిల్లలు కష్టాలు పడకూడదు, నేను చదువుకోలేకపోయాను, నా బిడ్డలు చదువుకోవాలి అని ప్రతి మానవుడు అనుకుంటాడు, తప్పులేదు. భోజనం కావాలి కడుపు నిండా. ఎంతైతే తినగలవో, ఎంతైతే నీ స్టమక్ ఇష్టపడుతుందో అంతే తింటావు, దానికంటే ఎక్కువ తినలేవు. డబ్బు అవసరం, ఎంత అవసరమో అంతే. మంచి కంఫర్ట్స్, ఇల్లు అవసరం, కారు అవసరం, బిడ్డలకు చదువు అవసరం. ఇటువంటివన్నీ ఓకే. కానీ కొంతమంది చెప్తుంటారు, ఏమైనా నాకు 25,000 ఎకరాల పొలం ఉంది, అక్కడ ఒక 12,000 ఎకరాలు ఉంది. పేదలది మభ్యపెట్టి మోసం చేసి 25,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, 3,000 ఎకరాలు ఎక్కడదరా నీకు? నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తి ఎంత, ఎమ్మెల్యేకి అయినాకెంత అసెంబ్లీ రౌడీలో చెప్పాను. అప్పుడెంత ఆస్తి, ఇప్పుడెంత ఆస్తి, నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తావా? మన జీవితంలోనే ఈ 40-50 సంవత్సరాల్లోనే మహామహులు పోయారు. ఇది పొలిటికల్గా నెంబర్ 1 అనుకున్న వాళ్ళే. వాడు సంపాదించింది ఏమైంది మనం చూస్తున్నాం. ప్రజల సొత్తును, ప్రజలను మోసం చేసి సంపాదించింది. అది మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.